హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను ఈరోజు మే నెల రాశి ఫలాలు చెప్తున్నానండి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దామా? చెప్పండి యూనివర్స్. మకర రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉంది? ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మకర రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉంది చెప్పండి. మకర రాశి వాళ్ళకి మే నెల ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. యూనివర్స్, ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ ద 3 కార్డ్స్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ మే నెల ఫలాలని చెప్పండి. మకర రాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మే నెల ఎలా ఉంటుంది అని. ఓకే, 1 కార్డ్ ఇచ్చింది. ఇంకో 2 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. మే నెల ఓకే, ఇంకొక 1 కార్డ్ ఇవ్వండి యూనివర్స్. మకర రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉంటుంది? ఇంకొక కార్డ్ ఇవ్వండి. ఓకే, ఓకే, ఎండ్ ఆఫ్ ది కార్డ్. ప్రస్తుతానికి మీరు చాలా ఎలా ఉన్నారు అంటే మీరు చాలా హర్ట్ అయి ఉన్నారండి. మీ పార్ట్నర్ పరంగా మీరు చాలా బాధపడి ఉన్నారు. సో వస్తే మీరు క్లారిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి. సో మీ పర్సన్ కూడా ఈజ్ ఈగర్ టు కమ్ అండ్ క్లారిఫై ద థింగ్స్ అబౌట్ యూ, ద థింగ్స్ విత్ యూ. సో మీరు సక్సెస్ చూస్తారు. మీ పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారు మీ దగ్గర క్లారిఫికేషన్ ఇవ్వడానికి. అండ్ మీకు చాలా మీ మీ వాల్యూ కూడా మీ పర్సన్ తెలుసుకున్నారు. మీరు చాలా మంచి పర్సన్ అని వాళ్ళు తెలుసుకున్నారు. సో మీ రీడింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ మీరు ఇటువంటి సిచ్యుయేషన్ నుంచి బయటికి రండి. ప్లీజ్ ఇలా ఉండకండి. చెప్పండి యూనివర్స్, ఎందుకు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు? ఎవరు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్? మకర రాశి వాళ్ళేనా క్వీన్ ఆఫ్ కప్స్? ఓకే, ది లవర్స్ కార్డు ఒక 2 కార్డ్స్ వచ్చాయి. మీరే అండి. ద క్వీన్ ఆఫ్ కప్స్ మీరే, లేకపోతే ది థర్డ్ పర్సన్. అంటే మిమ్మల్ని కలపబోయే ఒక పర్సన్ అనమాట. మిమ్మల్ని కలపబోయే పర్సన్, మిమ్మల్ని కలిపే మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఎవరో ద ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. మీ మదర్ అయినా అయి ఉండొచ్చు. ఎవరో థర్డ్ పర్సన్ మీ ఇద్దరిని కలపబోతున్నారు. అందుకనే మీరు కొంచెం హార్డ్గా కాకోకుండా కొంచెం ప్రేమగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా మంచి ఫిగర్ అండి. మీ మదరే అయి ఉండొచ్చు. తల్లులే ఇంత మంచి ప్రేమని ఇస్తారనమాట. మీ తల్లే మీ ఇద్దరిని కలపబోతోంది. మకర రాశి వాళ్ళకి థర్డ్ పర్సన్ మీ మదరే కలపబోతోంది మీ ఇద్దరు దూరంగా ఉన్నారని. చెప్పండి యూనివర్స్, ద నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు? నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు ఇక్కడ చెప్పండి. నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. మళ్ళీ 2 కార్డ్స్ ఇచ్చారు. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీరు చాలా మీరు ఈ సిచ్యుయేషన్లో ఉండదని చెప్పాను కదా. మీరు ఇలా ఉండకోకుండా ఇలాగా స్టార్ట్ చేయాలి. మీకు న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది. మీరు దాన్ని అపోజ్ చేయకండి. సో మీ పర్సన్ మీకోసం వెనక్కి తిరిగి వస్తున్నారు. ప్లీజ్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. ఈ విధంగా అయితే అస్సలు ఉండకండి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ ఉండకండి. ఓకే, మీరు అడగచ్చు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసింటే మీరు చాలా స్మూత్గా మంచిగా అడగండి. ఎందుకు ఇలా జరిగింది? మీతో మొత్తం అంతా ఓపెన్గా మాట్లాడటానికి ట్రై చేయండి వాళ్ళతో. వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు కొంచెం ఇట్లా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళతో హార్ష్గా బిహేవ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా అలాగే మీతో గొడవ పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఫాస్ట్గానే వస్తున్నారు. మీతో కూల్గా మాట్లాడరు. వాళ్ళు కూడా మీతో చాలా ఏదో తేల్చేసుకుందాము అన్న విధంగా వస్తారనమాట. అందుకని మీరు కూల్గా ఉంటే వాళ్ళు కూడా కూల్గా మీతో ప్రేమగా ఉంటారు.
సో మీకు కూడా చాలా మంచిగా ఉందండి ఈ మే నెల. సో మీకు లాస్ట్కి ఫైనల్గా మీకు సక్సెస్ రాబోతుంది. చెప్పండి యూనివర్స్, ఎందుకు ద 6 of Wands? చెప్పండి ఎందుకు? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 of Wands. 6 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. యా ఇచ్చేసినది యూనివర్స్, ఒక కార్డ్ ఇచ్చింది. థ్యాంక్ యూ. మళ్ళీ 2 కార్డ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ యూనివర్స్. మీ పర్సన్ యాక్చువల్గా మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారండి, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆ, మీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. తర్వాత మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు కూడా. మీకు తెలియదు అంటే మిమ్మల్ని చేజ్ చేస్తున్నట్లు, లేకుంటే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ చేజ్ చేస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నట్లున్నారు. అందుకని ఆ థర్డ్ పర్సన్ మీ మదర్ హెల్ప్తో మీ దగ్గరకు వస్తారు. అండ్ మీరు ఏమనుకుంటారు అదే చేస్తారండి మీ పర్సన్. హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ కన్సర్న్స్. మీ కన్సర్న్స్ ఏంటో యాక్సెప్ట్ చేయడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్. తను పాస్ట్లో ఏదో పొరపాటు చేశాడు, తను రియలైజ్ అయ్యాడు. మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకన్నా రియలైజ్ అయ్యి ఉండాలి. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నాడు. అందుకని ఒకరిని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నప్పుడే మీ విలువ పెరుగుతుందండి. మీరు ఒకరిని బ్లైండ్గా నమ్మమని నేను చెప్పట్లేదు, కానీ బట్ యాజ్ ఏ పర్సన్ మీరు ఒకరికి అవసరం అన్నప్పుడు మీరు తోడుగా ఉండటంలో తప్పు లేదు. ఓకే, సో ఈ నెల మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పర్సన్ మీకు తిరిగి వస్తే క్లారిఫికేషన్ అడగండి, ప్రేమగా అడగండి. మళ్ళీ బ్లైండ్గా అంటే గుడ్డిగా ఇంతకుముందు చేసిన తప్పులు చేయొద్దండి. అంటే ఇంతకుముందు చేసిన తప్పులు చేయొద్దండి, బ్లైండ్గా ఉండొద్దండి. బట్ ఒక ఛాన్స్ ఇవ్వండి, చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే మిమ్మల్ని కలపబోయేది మీ మదరే, లేకుంటే మదర్లీ పర్సన్. మీ ఫ్రెండ్ అయినా మదర్ అంటే మదరే. మదర్ ప్రేమ మదరే ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మీ ఫ్రెండ్ అయినా ఇవ్వచ్చు, మీ రిలేటివ్స్ అయినా ఇవ్వచ్చు. సో అట్లాంటి మంచి పర్సన్ మిమ్మల్ని కలుపుతున్నారు అంటే యూ హ్యావ్ టు గివ్ వాల్యూ టు దెమ్ ఆల్సో. వాళ్ళకు కూడా మీరు వాల్యూ ఇవ్వాలి. సో అందుకని మీరు ఆ పర్సన్ని ఈ ప్రస్తుతానికి క్షమించేసి ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్. అండ్ ఇలా స్టక్డ్ పొజిషన్లో ఉండకండి. ఓకే, స్టక్ అయ్యి ఉండొద్దు. ఒక నిర్ణయం తీసేసుకోండి. లేదంటే మీకు ఆ పర్సన్ వద్దు అంటే ఓకే, మొత్తంకి వద్దు అనేసేయండి. లేదు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తాము అంటే ఇవ్వండి. మీకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకంటే మీరు ఛాన్స్ ఇస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. అంటే ఆ పర్సన్ ఒక మనిషిని మార్చగలుగుతారు. ఒక పర్సన్ ఎప్పుడు మారుతారు? ఒక అవకాశం ఇచ్చినప్పుడు కదా మారేది. ఒక అవకాశం ఎలా ఇవ్వాలి? వాళ్ళు మంచిగా మారేలాగా ఇవ్వాలి. అంతేగాని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ హర్ట్ చేసేలాంటి ఛాన్సెస్ ఇవ్వకూడదు. మీతో జాగ్రత్తగా ఉండాలి అనేలాంటి ఛాన్స్ మీరు ఇవ్వాలి. ఓకే, సో మీకు కూడా ఈ మకర రాశి వాళ్ళకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్లీజ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. అలాగే మీకు ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.